హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు రుషిత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు ఈజీగా టేస్టీగా అయిపోయే ఒక 5 మినిట్స్లో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. అది పులిహోర. మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ అంటే దీంట్లోకి చింతపండు రసము, కారం పొడి ఏం అవసరం లేదండి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్స్కి, దేవుడికి నైవేద్యానికి కానీ ప్రసాదాలకు కానీ బాగా సరిపోతుంది. నైవేద్యం అన్నా ప్రసాదం అన్నా ఒకటే. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ హీట్ అయింది చూడండి బాగా. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు బాగా చిటపటలు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పులిహోర చేసుకోవడానికంటే ముందు రెడీగా పెట్టుకోవాల్సినవి అన్ని వస్తువులు రెడీగా పెట్టుకుందామండి. జీలకర్ర, ఆవాలు, ఉద్దులు, శనగబ్యాళ్ళు, శనగింజలు, ఎండుమిరపకాయలు, పులిహోర ప్యాకెట్ ఒకటి రెడీగా పెట్టుకుంటే ఇది తొందరగా అయిపోతుంది. ఇది చేసే ముందు మనం దగ్గరే అన్ని పెట్టుకోవాలి. అంటే మీదనే వేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఉద్దులు, శనగబ్యాళ్ళు వేసుకుందాం. కొన్ని వేసుకొని బాగా ఇవి కలుపుకుందాము. దాంతోపాటు కొన్ని శనగగింజలు కూడా వేసుకుందాం దీంట్లోకి. నేను ఇక్కడ కొద్దిగా కలుపుకుంటాను కాబట్టి నేను ఎక్కువగా వేసుకోవడం లేదు. నాకు రైస్కి సరిపడినంత మాత్రమే వేస్తున్నాను. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకొని హై ఫ్లేమ్, లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. తొందరగా మాడే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటేనే బెటర్ అని చెప్తా. మరి నేను అలవాటు, నాకు మామూలుగా చూసుకుంటా అంట, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, అందుకే హై ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు దీంట్లో బట్టి కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇక్కడ మీకు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, కొంచెం కలర్ మారినాయి ఇవి. కొంచెం కరివేపాకు, ఒట్టిమిరపకాయలు 6 ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను. మీకు రైస్కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు వేసుకోండి. దీంట్లోకి కారము, పసుపు, సాల్ట్ ఏం వేసే అవసరం లేదండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు పులిహోర ప్యాకెట్ చూపిస్తాను చూడండి. నేను ఎంటీఆర్ పులిహోర ప్యాకెట్ 10 రూపీస్ ఒకటి. రైస్ క్వాంటిటీ నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇది ఒక ప్యాకెటే వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది వేసి బాగా వేయించేసేయండి ఒక 2 నిమిషాలు అట్లా. చాలా ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు. వేయించేసి స్టవ్ ఆఫ్ చేసి మీరు దీంట్లోకి రైస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. నేను ఎక్కువ కొత్తిమీర ఇష్టపడినండి, అంటే నాన్ వెజ్ లేక అట్లా ఏదైనా అవసరమైన దాంట్లో లేక ఎక్కువ వాడతాను. లేదంటే ఇట్లా చిత్రాన్నానికి కానీ తర్వాత పులిహోరలకు కానీ వాడను. ఇక్కడ అన్నం చూస్తున్నట్టయితే నేను అన్నం రెడీగా పెట్టుకున్నాను, ఇప్పుడే వండాను, వేడివేడిగా ఉంది. ఆ అన్నం వేసుకొని కొంచెం కలుపుకుందాము. ఒకే హ్యాండ్తో కలపడం నాకు కాలేదు, అంటే ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో గరిటె పట్టుకొని, అందుకని కాసేపు నేను ఫోన్ పక్కన పెట్టి అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కింద ఎలా కుదిరిందని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. చూడండి, నాకు కలపడానికి అవ్వట్లేదు, అందుకే కాసేపు ఫోన్ పక్కన పెట్టి కలిపి మళ్ళీ వీడియో ఆన్ చేశాను. కలర్ కూడా బాగుంటుందండి. దీంట్లో చింతపండు కూడా ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా అవుతుంది. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.